ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ వచ్చాక మీకు డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ n x పవర్ n పైన డిఫరెన్షియేషన్ చేయండి n into x పవర్ n minus 1 సో ఈ డిఫరెన్షియేషన్ మీకు తెలుసు ఓకే కమింగ్ టు x పవర్ n దీని ఇంటిగ్రేషన్ చేయండి ఇంటిగ్రేషన్ అయినా వేరియస్ కూడా డిఫరెన్షియేషన్ చేసినప్పుడు x పవర్ n ని పవర్ ని -1 చేశారు ఫ్రంట్ అండ్ రాశారు దీన్ని రివర్స్ లో మనం రాసుకుంటే ఎలా వస్తుంది ఇంటిగ్రేషన్ అంటారు ఇక్కడ చూడండి x పవర్ n -1 బై n + 1 సో అక్కడ దీన్ని డిఫరెన్షియేషన్ అంటారు దీనేమో ఇంటిగ్రేషన్ అంటారు సో ఇలాగా ప్రతి ఫార్ములాకి డిఫరెన్షియేషన్ ఉంటే అండ్ దాంతో పాటు ఇంటిగ్రేషన్ ఫార్ములా కూడా ఉంటుంది ఓకేనా ఇంటిగ్రేషన్ ఏం చేస్తుంది దాన్ని బ్యాక్ టు నార్మల్ చేస్తుంది అంటే బ్యాక్ టు నార్మల్ ఒక లాజిక్లో మారుస్తుంది కానీ డిఫరెన్షియేషన్ ఏం చేస్తుంది ఒక వేరియబుల్ని తగ్గిస్తారు ఇప్పుడు x పవర్ n ని దాన్ని డిఫరెన్షియేట్ చేసి దాని వాల్యూ తగ్గిస్తాం అలాగా x పవర్ n - 1 ని మారుస్తాం కానీ ఇంటిగ్రేషన్ చేస్తే ఏం చేస్తాం దాని వాల్యూ పెంచుతాం ఇలాగా ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ ఆపోజిట్ లో ఉంటాయి కానీ రెండింటి ఈ వాల్యూ ఆపోజిట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది ఈ వాల్యూ ఆపోజిట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది అర్థమవుతుందా సో మీన్స్ వచ్చేసరికి ఇప్పుడు ట్రైన్ ఇచ్చాను వాల్యూస్ ఈ వాల్యూస్ అన్ని నా ఫస్ట్ ఆర్సీ పాయింట్ ఏంటి 0, 0 అంటే ఇంటిగ్రేషన్ ఏంటి x, y x = 0 and y = 0 సో ఇక్కడ నుంచి y x axis లోని a of 1, 0 అంటే దాని అర్థం ఏంటి చెప్పండి x value = 1 and y value = 0 అనుకుంటా సేమ్ లైక్ దట్ ఈ పాయింట్ ఈ యాక్సిస్ లో ఉంది y యాక్సిస్ లో అండ్ y యాక్సిస్ లో ఆ పాయింట్ ఏం డిఫైన్ చేస్తుంది 0 గా ఉండాలి x వాల్యూ ఎంత 0 and y వాల్యూ తెలుసు కదా సో అంటే ఈక్వేషన్ ఇచ్చాడు ఒక ఈక్వేషన్ అదేంటది x + 1 x + y = 1 అని ఇచ్చాడు సో మనం ఏం చేస్తామంటే ఈ అనుకోండి ఫస్ట్ ఈ లైన్ ఫినిష్ చేస్తాం ఈ లైన్ కంప్లీట్ అయ్యాక ఈ
0 to 0. So मैं कल इक्वेशन रास्ता में हमारा सारा प्रॉब्लम है इक्वेशन रास्ता है सो इन इजी टू फाइंड ఈక్వేషన్ ఏం చేస్తాం ఈ ఇన్పుట్ లో పెట్టాం ఓ ఇన్పుట్ లో పెట్టాం ఓ ఇన్పుట్ పెట్టినప్పుడు ఇక్కడ ఏమవుతుంది నార్మల్గానే x యాక్సిస్ అయితే ఏమంటున్నాడు 0 to 1 వాల్యూ నేను y యాక్సిస్ ఏమవుతుంది 0 to 0 సో ఈ ఈక్వేషన్ ని ఈ OA చేస్తున్నప్పుడు y వాల్యూ ఎంత ఉంది y వాల్యూ ఎంత 0 ఎందుకంటే 0 to 0 లో వాల్యూ కలిగి మనం ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కూడా ఈ వాల్యూస్ ఇన్పుట్ చేస్తాం ఇన్పుట్ ఇచ్చినప్పుడు కూడా 0 వాల్యూ చూపిస్తుంది సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే y ని 0 చేసుకుంటాం అవునా ఇక్కడ 0 to 0 కాబట్టి ఈక్వేషన్ ని పెట్టినప్పుడు y వాల్యూ 0 చేసుకుంటాం అది 0 చేసుకున్నప్పుడు ఏ ఈక్వేషన్స్ 0 అయిపోతాయి ఏ x స్క్వేర్ అయిపోతుందా యాక్సిస్ ఉంటుంది ఎందుకంటే దానికి x వాల్యూ ఉంది కాబట్టి అండ్ నెక్స్ట్ 8y స్క్వేర్ 8y స్క్వేర్ లోనే y వాల్యూ 0 సో ఆ ఈక్వేషన్ ని రిమూవ్ చేస్తాం నెక్స్ట్ 4y 4y ఏంటి y ఉందా సో అది 0 నెక్స్ట్ 4 6xy అందులోనే y ఉంది సో అది కూడా 0 సో ఆ మూడు ఈక్వేషన్లు 0 అయిపోతాయి 7 ఏంటి ఓన్లీ dx square so dx square of dx ఓకేనా dx square dx ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏం చేస్తాం ఫార్ములా ఏంటి x పవర్ n కి x పవర్ n ప్లస్ 1 సో ఇక్కడ ఏమవుతుంది d into x పవర్ d x పవర్ d